పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో తిష్ట వేసిన పెద్ద పులి అక్కడి వారికి కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. అటవీ సిబ్బందికి చిక్కకుండా తప్పించుకొని తిరుగుతోంది. పెద్ద పులిని పట్టుకునేందుకు ప్రస్తుతం 150 మందితో కూడిన ప్రత్యేక టీం స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. రాత్రి సమయంలో థర్మల్ డ్రోన్ ద్వారా పులి ఆచూకీని ట్రాక్ చేస్తోంది. కాగా పాత నేలకోట వద్ద కొండ ప్రాంతంలో పెద్ద పులి ఉన్నట్లు సిబ్బంది గుర్తించారు. ఇక మరోవైపు రాత్రిపూట ఎవరు ఒంటరిగా వెళ్లవద్దంటూ పోలీసులు, అటవీశాఖ అధికారులు స్థానికంగా ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం పశువులపై దాడి ఒకేసారి 14 జంతువులను చంపేసింది. ఇక దీంతో రక్తం మరిగిన పులి ఏ క్షణంలో అయినా ఎటువైపు నుంచి దాడి చేస్తుందోనని ప్రజలు భయపడుతున్నారు. వాసన చూస్తుంది, కర్రపుర తింటుంది సార్. వాసన చూస్తుంది. నాట్ ఎక్స్పోజ్ వాసన చూస్తుంది, కర్రపుర తింటుంది సార్. వాసన చూస్తుంది. నాట్ ఎక్స్పోజ్ వాసన చూస్తుంది, కర్రపుర పోసమ్మగండి, అంగులూరు, కన్నంగి, పోలవరం పరిసర గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి అండి. పోసమ్మగండి భక్తులకు అందరికీ విజ్ఞప్తి. ఈ పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి సంచరిస్తున్న కారణంగా ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండవాలని అటవీ శాఖ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. ఎవరు కూడా ఒంటరిగా బయటికి వెళ్ళవద్దని రైతులకు, ప్రజలకు, అందరికీ, భక్తులకు అందరికీ అటవీ శాఖ ద్వారా అందరికీ హెచ్చరిక జారీ చేస్తున్నామండి. అందరూ జాగ్రత్తగా ఉండవాలని విజ్ఞప్తి. పోలవరం జిల్లా దేవీపట్నం మండలంలో తిష్ట వేసిన పెద్ద పులి అక్కడి వారికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అటవీ సిబ్బందికి చిక్కకుండా తప్పించుకుని తిరుగుతోంది. పెద్ద పులిని పట్టుకునేందుకు ప్రస్తుతం 150 మందితో కూడిన ప్రత్యేక టీం స్పెషల్ ఆపరేషన్ చేపట్టింది. రాత్రి సమయంలో థర్మల్ డ్రోన్ ద్వారా పులి ఆచూకీని ట్రాక్ చేస్తోంది. కాగా పాత నేలకోట వద్ద కొండ ప్రాంతంలో పెద్ద పులి ఉన్నట్టు సిబ్బంది గుర్తించారు. మరోవైపు రాత్రిపూట ఎవరు ఒంటరిగా వెళ్లవద్దంటూ పోలీసులు, అటవీ శాఖ అధికారులు స్థానికంగా ఉన్న ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం పశువులపై దాడి చేసి ఒకేసారి 14 జంతువులను చంపేసింది. దీంతో రక్తం మరిగిన పులి ఏ క్షణంలోనైనా ఎటువైపు నుంచి దాడి చేస్తుందని ప్రజలు భయపడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్. సునీత, దాదాపు భారీ ఆపరేషన్, రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నది 3వ రోజు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైతే ఈ పెద్ద పులి 4 రోజుల క్రితం మొత్తం ఏకంలో 14 ఆవుదూడల్ని మట్టుపెట్టిన క్రమంలో భారీ ఎత్తున ఇక డిప్యూటీ సీఎం, అదేవిధంగా అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో 4 బృందాలతో పాటు బెంగళూరు నుంచి వచ్చిన ప్రత్యేక బృందం కూడా రంగంలోకి దిగారు. ఎట్టి పరిస్థితులను పులిని బంధించి ఆపరేషన్ త్వరగా పూర్తి చేయాలని చెప్పి కూడా రంగంలో దిగిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ నుంచి చూస్తే కనుక గత రాత్రి అయితే పాత నేలకోట వద్ద అటవీ ప్రాంతంలో, అంటే ఒక కొండ గుట్ట ఉన్న ప్రాంతంలో ఈ పెద్ద పులిని థర్మల్ డ్రోన్ ద్వారా గుర్తించారు. థర్మల్ డ్రోన్ అంటే రాత్రి సమయంలో కూడా పూర్తిగా విజిబుల్ ఉంటుంది కాబట్టి ఆ థర్మల్ డ్రోన్ ద్వారా రాత్రి సమయంలో పెద్ద పులి అక్కడ ఉన్నట్టుగా కూడా గుర్తించడం జరిగింది. అదేవిధంగా వ్యూహాత్మకంగా కూడా ఈ పెద్ద పులిని బయటకు తీసుకొచ్చేందుకు ఒక పెద్ద పులికి సంబంధించిన అదే గాండ్రింపులను కూడా ఈ డ్రోన్ ద్వారా కూడా పంపిస్తున్నారు. దాని ద్వారా పెద్ద పులి బయటికి వస్తుంది. అప్పుడు అంటే ఏదైతే ఈ ట్రాంక్విలైజేషన్ ద్వారా మొత్తం ఇంజెక్షన్ షూట్ చేసేందుకు కూడా అనువుగా ఉంటుందని చెప్పి కూడా ఈ ఫారెస్ట్ రెస్క్యూ బృందాలు, హనుమాన్ టీమ్స్ కూడా ఏదైతే ఈ ప్రస్తుతానికి అయితే ఆ రకంగా ముందుకు వెళ్తున్నారు. అయితే ఇందులో చూస్తే కనుక ముందుగా ఇక్కడ నేలకోట వద్దకు వచ్చిన నేపథ్యంలో, నేలకోట అంటే ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టులో హైడ్రల్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న ప్రాంతం. అక్కడే సొరంగం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సొరంగంతో పాటు నేలకోట, అదేవిధంగా పూడిపల్లి ఈ ప్రాంతాల వద్ద
పెద్ద పులి నక్కిన పరిస్థితి అయితే ఉంది. అది ఇక్కడ రెండు రకాలుగా ఇక్కడ జరిగే పరిణామాలు అయితే కనిపిస్తున్నాయి. ఒకటి ఆపరేషన్ విజయవంతమై పెద్ద పులిని బంధించడం, లేదంటే పెద్ద పులి కనుక అక్కడ తప్పించుకుని మళ్ళీ గోదావరి దాటితే కనుక మళ్ళీ మొత్తం పూర్తిగా ఏలూరు జిల్లా పోలవరం వైపుకి వెళ్ళిపోతుంది. కాబట్టి అక్కడ మరింతగా ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆ లోపే మొత్తం పులిని 3 అంచెల వ్యవస్థతో చుట్టుముట్టిన పరిస్థితి అయితే ఉంది. ఏమాత్రం బయటకు వచ్చింది, ఎందుకంటే షూటర్స్ కూడా 4 బృందాలుగా ఉన్నారు. ఇందులో నిపుణులు కూడా ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా పెద్ద పులి కనుక వాళ్ళు అనుకున్న రేంజ్ కనుక రాగలిగితే దాన్ని షూట్ చేసేందుకు కూడా అవకాశం అయితే కనిపిస్తుంది. ఈలోగా పెద్ద పులి గ్రామాల వైపు వెళ్లకుండా, ఎందుకంటే మొత్తం ఈ ప్రస్తుతం పెద్ద పులి ఉన్న ప్రాంతం అంతా కూడా ఎక్కువ జనసంచారం ఉండే ప్రాంతం. అక్కడ గండిపోసమ్మ ఆలయం ఉంటుంది. అదేవిధంగా భక్తులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుంటూ ఉంటారు. పర్యాటకులు కూడా అక్కడే పాపికొండల బోట్లకి వెళ్లేందుకు కూడా అక్కడికే వాహనాల్లో వస్తూ ఉంటారు. కాబట్టి ఆ ప్రాంతంలో రోడ్లపై ఎవరో సంచరించకుండా ఫారెస్ట్ సిబ్బంది మొత్తం పూర్తిగా జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. దాదాపు 150 నుంచి 200 మంది ఈ ఫారెస్ట్ బృందాలు, హనుమాన్ బృందాలు కూడా, హనుమాన్ అనేది డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేసిన ఈ వన్యప్రాణుల సంరక్షణ కోసం ఏర్పాటు చేసిన హనుమాన్ బృందాల వ్యవస్థ. ఇది ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఇక్కడ పెద్ద పులి కోసం పనిచేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా గత 5 నెలల నుంచి కూడా ఏపీ ఫారెస్ట్ అధికారులు, అదేవిధంగా ఇటు ఈ మహారాష్ట్ర తాడోబా ప్రాంతం నుంచి వచ్చిన పెద్ద పులి మధ్య జరుగుతున్న ఈ ఎపిసోడ్స్ అన్ని కూడా అత్యంత ఆసక్తికరంగా మారుతున్నాయి. ఫిబ్రవరి 6వ తేదీన ఒకసారి ఈ పెద్ద పులిని బంధించడం, మళ్ళీ పాపికొండల అభయారణ్యం విడిచిపెట్టడం, మళ్ళీ అది తిరిగి వెనక్కి వచ్చేసి ప్రస్తుతం అది దాదాపుగా మేనీటర్ ఒక రక్తం మరిగిన పులిలా మారిన నేపథ్యంలో పెద్ద ఎత్తున దొరికితే మాత్రం పెద్ద ఎత్తున ఈ పశువులను అయితే మట్టు పెడుతుంది. కాబట్టి దీన్ని బంధించి మరి విశాఖ జూకి తరలించేలాగా స్థాయిలో అయితే ఇప్పుడు ప్రస్తుతం ఆపరేషన్ అయితే నిర్వహిస్తున్నారు. ఈ రెస్క్యూ భారీ ఆపరేషన్ నిర్వహిస్తారని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా గతంలో ఇప్పుడు లేని విధంగా ఒక పెద్ద పులి కోసం ఇంత పెద్ద సంఖ్యలో ఫారెస్ట్ బృందాలు పనిచేసిన దాఖలాలు కూడా లేవు. ఇందులో ఏపీ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ నాగేశ్వరరావు, అదేవిధంగా రాజమహేంద్రవరం చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ జ్యోత్స్న, అదేవిధంగా పోలవరం జిల్లా డిఎఫ్ఓ రామచంద్రరావు వీరందరి ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. అదేవిధంగా బెంగళూరు నుంచి ప్రత్యేక బృందం ఏదైతే ఉందో అక్కడ రాజీవ్ అనే ప్రత్యేక నిపుణుడు రావడం జరిగింది. ఆయన ఇప్పటి వరకు చూస్తే కనుక 60 చోట్ల ఇలా పెద్ద పుల్లులు కావచ్చు, లేదంటే ఇటు మత గజాలను కావచ్చు, ఇటు ఆయన పూర్తి స్థాయిలో ట్రాంగులైజ్ చేసి బంధించిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ప్రస్తుతం రాజీవ్ ఆధ్వర్యంలో కూడా ఈ బృందాలు అయితే పనిచేస్తారు. మొత్తం మీద ఇవాళ బంధించగలరా అనే ఒక ఆశాభావం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే పూర్తి స్థాయిలో అక్కడ వాతావరణం అయితే అనుకూలంగా ఉంది. ఎందుకంటే పాత నేలకోట కొండ వద్ద ఉంది. కాబట్టి ఇంకా దాదాపుగా ఈ బృందాలన్నీ కూడా రౌండప్ చేస్తే కనుక ఈ బంధించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇవాళ ఈ ఆపరేషన్ సక్సెస్ అవుతుందో లేదన్నది చూడాల్సి ఉంది. లేదంటే మాత్రం రాత్రి సమయంలో మళ్ళీ మరొకసారి బృందాలు గస్తీ నిర్వహించి దాన్ని ట్రాక్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే అధికారులు ఏమంటున్నారు? అక్కడ గ్రామస్తులకు సంబంధించి ఏమైనా అలర్ట్ జారీ చేశారా? వాళ్ళకి సంబంధించి సురక్షితమైన ప్రాంతాలకు సంబంధించి ఏమైనా సూచనలు జారీ చేశారా? ఖచ్చితంగా ఎప్పుడైతే ఈ 14 ఆవుదూటల్ని ఈ పెద్ద పులి పంజా విసిరి మట్టు పెట్టిందో అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక ఆదేశాలు ఇచ్చి ఖచ్చితంగా బంధించాలి. అదేవిధంగా పులిని పూర్తి జాగ్రత్తలతో దాని ప్రాణాలు రక్షించడం, అదేవిధంగా బంధించడం రెండూ చేయాలని చెప్పి కూడా పూర్తి స్థాయిలో ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఇప్పటికే బృందాలు అంటే ప్రత్యేకంగా ఇప్పుడు పనిచేస్తున్న 150 మందిలో ఒక 4-5 బృందాల వరకు కూడా ఈ ప్రజల్ని అప్రమత్తం చేసే బృందాలుగానే ఉన్నారు. వీరంతా కూడా మహిళా సిబ్బంది కావచ్చు, వీరంతా మహిళా అటవీ శాఖ సిబ్బంది కావచ్చు, లేదంటే ఇటు దిగువ స్థాయి సిబ్బంది కావచ్చు, వీరందరూ కూడా బృందాలుగా ఏర్పడి మైక్ అనౌన్స్మెంట్స్ అనేవి చేస్తున్నారు. ఎవరో కూడా ఒంటరిగా బయటకు రావద్దు, బయటకు ఒంటరిగా తిరగొద్దు. అయితే ఇప్పటి వరకు కూడా పెద్ద పులి ఇంతవరకు మనుషులపై దాడి చేసిన దాఖలాలు అయితే లేవు. అయితే ఈ పెద్ద పులి ప్రస్తుతం ప్రవర్తన చూస్తుంటే ఏకకాలంలో 14 పశువులను మట్టిపెట్టిన క్రమంలో ఈ పెద్ద పులి ఏదైనా చేయొచ్చని చెప్పి కూడా ఒక ఆందోళన కూడా ఉంది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా అటు ఇప్పుడున్న నేలకోట కావచ్చు, ఈ దేవిపట్నం మండలంలోని ఈ గ్రామాలని కూడా ఎక్కువగా జనసంచారం ఉంటారు. అదేవిధంగా పోలవరం నిర్వాసితులంతా కూడా పూడిపల్లితో పాటు ఇతర గ్రామాలను ఖాళీ చేసి ప్రస్తుతం ఇక్కడికి రావడం జరిగింది. అయితే పర్యాటకులు కూడా ఎక్కువగా ఉంటారు. గండిపోసమ్మ ఆలయం ఇవాళ ఆదివారం కావడంతో గండిపోసమ్మ ఆలయానికి కూడా పెద్ద ఎత్తున భక్తులు దర్శనం కోసం వస్తూ ఉంటారు. అదేవిధంగా చూస్తే కనుక ఈ పాపికొండలో బోట్లకు ఎక్కేందుకు వచ్చే పర్యాటకులు అక్కడికే వాహనాలు కారులతో పాటు ఇతర వాహనాల్లో గండిపోసమ్మ ఆలయం చేరుకుంటారు. ఈ సమయంలో పెద్ద పులి కనుక కనిపించినా లేదంటే ఎదురుపడినా కూడా చాలా భయాందోళన చెందే అవకాశం అయితే ఉంది. కాబట్టి ఎప్పటికప్పుడు అలర్ట్స్ అయితే జారీ చేస్తున్నారు. రాత్రి వేళల్లో ముఖ్యంగా ఒంటరిగా తిరగదు, బయటకు రావద్దని చెప్పి కూడా చెప్తున్నారు. అదేవిధంగా పశువులను కూడా సాధారణంగా ఇక్కడ ఈ గిరిజన ప్రాంతాల ప్రజలంతా కూడా మేత ఉండే ప్రాంతంలో అంటే అటవీ ప్రాంతంలోనే వాటిని ఎక్కువగా అక్కడే వదిలేస్తూ ఉంటారు. వీళ్ళు వెళ్ళి
ఉదయం సాయంత్రం కూడా వాటి నుంచి పాలు తీసుకుని వస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం పశువులు కూడా తాము జాగ్రత్తగా ఉంచుకోవాలని చెప్పి కూడా ఫారెస్ట్ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఇప్పటికీ కొన్ని విమర్శలు అయితే వచ్చినప్పటికీ కూడా ఫారెస్ట్ అధికారులు అయితే దాదాపు ఈ పెద్ద పులి ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు 50 పశువులను కూడా మట్టుపెట్టింది. ఇందులో 14 పశువులు ఒక గంగంపాలెం చెందిన ఇద్దరు రైతులకి సంబంధించినవి ఉన్నాయి. వాళ్ళకి ఒక్కొక్క ఆవు తోడుకి 15,000 నుంచి రూపాయల చొప్పున నష్టపరిహారం కూడా చెల్లించి ఆ పరిహారం కూడా పూర్తి చేసిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం ఇవాళ ఆపరేషన్ అయితే సక్సెస్ అవ్వాలని చెప్పి కూడా స్థానికులంతా కూడా కోరుకుంటున్నారు సునీత. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్. నాట్ ఎక్స్పోస్ట్ వాసన చూస్తుంది కదా. కర్రపుర తింటుంది సార్ అది. వాసన చూస్తుంది అది. నాట్ ఎక్స్పోస్ట్ వాసన చూస్తుంది కదా. కర్రపుర తింటుంది సార్ అది. వాసన చూస్తుంది అది.